ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటంటే ఏదో రిపేర్ అన్నారట, మీ సిస్టర్ బండా? నాది కాదండి, ఈ అంకుల్ బండి సడన్ గా ఆగిపోయింది. ఒకసారి చూడండి శంకర్ గారు. శంకర, ఆర్య సార్, శంకర, గౌరీ, శంకర్, మీ ఇద్దరు కలిసే ఉంటారా? అలా అడిగారేంటండి? వాళ్ళు వేరు, మేం వేరు. వాళ్ళది పై పోర్షన్, మాది కింద పోర్షన్. మాది ఎప్పుడు అప్పర్ హ్యాండే బాబాయ్. దా బండి బాగు చేద్దాం. పదండి సార్. సారా రండి సార్. మనకి రెస్పెక్ట్ ఇచ్చారనమాట. ఓకే ఓకే. ఏమండి, ఏదో హెల్ప్ చేయమని నన్ను పిలిచారు. మనసున్న మహారాజును కాబట్టి వచ్చాను. మీరు అలా నిలబడి చూడడం బదులు అక్కడికి వచ్చి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా మీరు కూడా. అంకుల్ ఉన్నారు కదా. చూసారా ఆయన ఎలా ఊగిపోతున్నాడో? ఆయన టార్చ్ పట్టుకున్నాడు అనుకోండి, నా నెత్తి మీద వేస్తాడు. అవసరం ఇదంతా? మీరు రండి, వెళ్ళండి, వెళ్ళి పట్టరండి. ఈయనొకరు వస్తున్నాను, ఆగండి. వెళ్ళండి. బాబాయ్ నువ్వేం కంగారు పడకు. నేను నీ బండి మీద చేయేశానంటే నువ్వు నీ బండి రేస్ గుర్రంలా పరిగెడతారు. నేను పట్టరం మంది టార్చ్, మొబైల్ కాదు. ఓ టెక్నాలజీ, వీళ్ళ వాడకం మామూలుగా ఉండదు. అమ్మో, రండి రండి రండి. లైట్ చూపించండి. మీ ప్రేమ చాలా గొప్పది సార్, దానికి చావులేదు. అందుకే మళ్ళీ ఈ జన్మలో కూడా ఇలా నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. అవునే, బాబాయ్ అంతా డీల్ చేశారు. బాబాయా? అవును. బాబాయ్ మా ఇద్దరికి ప్రపోజల్ పెట్టగానే కాస్త కంగారు అనిపించింది, కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓకే చెప్పేశాను. ఓకే చెప్పేశావా? మీరేంటే ప్రతిదీ ఇలా చేస్తున్నారు, ఏదో నమ్మలేని నిజం అన్నట్టు. మా పరిస్థితి అలానే ఉంది. మాతో ఒక్క మాట అయినా చెప్పలేదే? నాకు తెలిస్తే కదా. బాబాయ్ సడన్ గా ఇద్దరిని రమ్మన్నారు. వెళ్లేసరికి ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చేసేశారు. అక్కడికక్కడే ఒప్పించి సంతకాలు కూడా చేయించేశారు. అంటే బాబాయ్ అక్కని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనకు కూడా చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేయించుంటాడు. బాబాయ్ అలాంటి పని ఏదో చేస్తాడని నాకెప్పటి నుంచో డౌటే. అసలు మేము ఉన్నాం అనుకుంటున్నాడా లేవనుకుంటున్నాడా? మాకు కూడా ఒక మాట చెప్పాలి కదా. బాబాయ్ ఏం చేసినా మన మంచికే కదా. నేను సెటిల్ అయితే మీ ఇద్దరు సెటిల్ అయినట్టే కదా.
అది నిజమే అనుకో. నీకు మంచి పార్ట్నర్ దొరకటం మాకు సంతోషమే అక్క. ఏం పార్ట్నరో ఏంటో, మనిషి మంచోడే, కాస్త తింగరోడు. కొంచెం భరించక తప్పదు. సరే అక్క, నీకిష్టమైతే మాకు కూడా ఇష్టమే. హ్మ్. అయినా మరీ సింపుల్ గా సంతకం చేస్తే అయిపోతుందా? ఏదైనా సాంప్రదాయబద్ధంగా జరగాలి కదా. అందుకే కదా గుడికి వెళ్ళాలనుకుంటున్నాము. ఓహో. ఏ వర్క్ అయినా రిలేషన్ అయినా సాంప్రదాయబద్ధంగానే ప్రారంభం కావాలి. ఓ, అందరికీ తెలిసేలాగా ఈ పెళ్లి జరగాలని పెళ్లికి ముహూర్తం పెట్టించడానికే గుడికెళ్తున్నారన్నమాట. అవునవును అక్క, మీ ఇద్దరు జాతకాలు చూసుకొని మంచి డేట్ ఫిక్స్ చేయండి. ఆ? పని ప్రారంభించడానికి జాతకం చూడటం దేనికే? అయినా ఏ రోజు వస్తే ఆ రోజు చేయాలి. డేట్స్ అన్ని మన చేతుల్లో ఏముంటాయి? ఏంటక్క నువ్వు నీ పెళ్లిని కూడా ఒక ఈవెంట్ లా ఫీల్ అవుతున్నావు? నా పెళ్ళా? ఏం మాట్లాడుతున్నారే? ఆ? ఇంతసేపు నువ్వు మాట్లాడిందే. నీకు శంకర్ గారికి బాబాయ్ బలవంతంగా రిజిస్టర్ మ్యారేజ్ చేయించడం. ఇప్పుడు అఫీషియల్ గా పెళ్లి చేసుకోవడానికే కదా మీరిద్దరు గుడికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోబోతున్నారు. హమ్, అబ్బా, మీ బ్రెయిన్స్ తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. నేను మాట్లాడేది బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి. ఓ, బిజినెసా? అవును, ఒక కంపెనీతో కలిసి ఈవెంట్ చేయడానికి బాబాయ్ డీల్ మాట్లాడారు. నాతో పార్ట్నర్ గా శంకర్ గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. బిజినెస్ కి అవసరం కదా అని నేను కూడా సరే అని చెప్పాను. మరి ప్రపోజల్ సంతకాలు అన్నా? ప్రపోజల్ అంటే బిజినెస్ ప్రపోజల్. ఇద్దరం కలిసి వర్క్ చేస్తామని అగ్రిమెంట్ మీద సైన్ చేశాము. అర్థమైందా? ఓ అదా, నువ్వు ఇంకా మాకు చెప్పకుండా శంకర్ గారిని పెళ్లి చేసుకున్నావేమో అనుకున్నావు. ఆహా, ఇద్దరు కమల పిల్లల్ని కూడా కన్నామని అనుకోలేకపోయారా? ఇమాజినేషన్ కైనా లాజిక్ లిమిట్ ఉండాలి కదే. సారీ అక్క, ముందెళ్ళి నేను బావగారిని పిలుచుకొస్తానే. హా? సారీ. ఇందాకటి వరకు మీ పెళ్ళనే ఫీలింగ్ లో ఉన్నాం కదా, అందుకే ఫ్లోలో అలా అనేసాను. ఇలాంటి వరస్ట్ ఆలోచనలు ఫ్లోలో బాగానే వస్తాయి. వెళ్ళి పిలుచుకురా. సరే. సారీ. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.